రూమ్లో ఉంటుండగా రవితేజ్ గురించి నేను చూస్తుంటే కొంచెం తన నార్త్ ఇండియాలో ఎక్కువ బ్రాటప్ అయ్యాడు, పెరిగాడు. అమితాబ్ లాగా అనిపించాడు. అమితాబ్ అభిమాని అతను. ఆంధ్ర అమితాబ్ అని సరదాగా పిలుస్తుండేవాడు నేను. లేకపోతే కొన్ని డైమెన్షన్స్లు చూసి ఆంధ్ర అనిల్ కపూర్ అని పిలవటం అవి చేస్తుండేవాడిని సరదాగా. తర్వాత నేను అతను కలిసి తన రూమ్మేట్గా నేను ఉంటాం. నేను అతను కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో నేను ఉంటాం కానీ, మా గుడివాడ సెలవులకు రావడం కానీ, ఇలా ఒక మంచి ఫ్రెండ్స్గా ఎదిగాం. ఎదిగిన తర్వాత తన రూట్ వేరే అయిపోయింది. బ్రహ్మాండ స్టార్ అయ్యాడు. తను అద్భుతమైన స్టార్ అయ్యాడు. నేను ఇలాగ దర్శక నిర్మాతగా సెటిల్ అయ్యాను. ఇలా అనుకోని ఒక ముగ్గురు చిన్నప్పుడు రూమ్మేట్స్, అది కింద వచ్చి పైన వచ్చి మొత్తం మీద ముగ్గురు రూమ్మేట్స్ కలిసి ఒక ప్రాజెక్ట్లో సెట్ అవడం నిజంగా భగవంతుడు ఒక కొత్త రకమైన డిజైన్గా ఈ సినిమాని మాకు డిజైన్ చేసి ఇచ్చాడని నేను ఫీల్ అవుతున్నాను. రవితేజ్ గురించి ఇప్పుడు నేను ఎంత చెప్పినా చాలా తక్కువ వద్దు. ఎందుకంటే తను ఆల్రెడీ తను ఏంటనేది ప్రూవ్ చేసుకుని తనకంటూ ఇండివిజువల్గా, అంటే రవితేజ్ సినిమాని కానీ ఈ ఆడియన్స్కి ఇష్టం ఉండదు, లేకపోతే ఆ ఆడియన్స్ అయితే అవాయిడ్ చేస్తారు, లేకపోతే ఈ సెక్టార్స్ వర్గం అయితే రాదు అనే ఫీలింగ్ లేకుండా అన్ని రకాల హీరోల అభిమానులు కానించి అన్ని రకాల హీరోలను అభిమానించే అభిమానులు అందరూ కూడా రవితేజ్ సినిమా గురించి బయాస్గా కాకుండా ఒక్కసారి రవితేజ్ సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ హెవీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. తన ఎనర్జీ లెవెల్స్ టువర్డ్స్ ఎనీ క్యారెక్టర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. హాయిగా సినిమా థియేటర్కి రిలాక్స్ అవ్వచ్చు, బ్రహ్మాండమైన సినిమా చూడొచ్చు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవితేజ్తో ఇలాంటి ఒక ఫిలిం తీయడం అనేది, రవితేజ్తోనూ గుణశేఖర్ గారు లాంటి మహానుభావుడితో, తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తూ ఆయనతో డైరెక్షన్లో సినిమా తీయడం అనేది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ గుణశేఖర్ గారి గురించి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్క టెక్నిక్ మార్కెట్లోకి రాకపోతున్న టెక్నిక్ కానీ, వచ్చిన టెక్నిక్ గురించి కానీ రాబోయే ముందే క్రాష్ కోర్స్ అన్నారు, ఇంటర్నెట్ ద్వారా క్రాష్ కోర్స్ చేస్తూ, అంటే 2C కెమెరా నుంచి ఇప్పుడు వాడుతున్న పానోరామా, ఇంగ్లీష్ హాలీవుడ్లో వాడుతున్న పానోరామా కెమెరా వరకు, అలా గ్రాఫిక్స్ కూడా కింద స్థాయి నుంచి 3D డైమెన్షన్ గ్రాఫిక్స్ వరకు, 3D ఫిల్మ్స్ వరకు క్రాష్ కోర్స్ ఫినిష్ చేసి ఎలాంటి సబ్జెక్ట్ మీద అనర్గళంగా నాలెడ్జ్ సంపాదించుకున్న ఒక అద్భుతమైన కాంటెంపరీ అభిమాన దర్శకుల్లోకి లేని గుణశేఖర్ గారితో నేను సినిమా చేయడం నిజంగా అదృష్టంగా నిజంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే తనకంటూ ఇండివిజువల్గా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని, ఇండివిజువల్గా అంటే దర్శకుడు నిర్మాతతో నిమిత్తం లేకుండా తన సినిమా అనగానే అన్ని ఏరియాలు సోల్డ్ అవుట్ చేయగల సామర్థ్యం ఉన్న కెపాసిటీకి ఎదిగిన రవితేజతో నేను సినిమా తీయడం కూడా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో మా ముగ్గురు కలయికలో రాబోతున్న ఈ సినిమా పేరు నిప్పు అనే సినిమా పేరుగా అనుకున్నాం. గుణశేఖర్ గారు, రవితేజ, నేను కలిసి అందరం కలిసి గుణశేఖర్ గారు తయారు చేసిన స్టోరీని ముగ్గురు సిట్టింగ్లో కూర్చున్నాం, విన్నాం. మేము ఇద్దరం వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఒక అన్కాంప్రమైజ్డ్ దర్శకుడి నుంచి వస్తున్నా, అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ నుంచి వస్తున్నా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనింగ్లో ఉంటూ, స్టోరీ మీద గ్రిప్ ఉంటూ, కొత్త రకమైన రవితేజని చూపిస్తూ, అట్ ది సేమ్ టైం తన బేసిక్గా ఉండే తన ఫౌండేషన్ మిస్ కాకుండా, ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఒక కొత్త రకంగా ఉండే కమర్షియల్ ఫిల్మ్ లాగా ఉంటుందని ఇది మాత్రం డెఫినెట్గా నేను ఖాయంగా మీ అందరి ముందు కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాను. నిప్పు గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ నిర్మాతగా నిప్పు అనే సినిమా రాబోతుంది. రవితేజ కథానాయకుడు. ఈ సినిమా మే 28న ముహూర్తం, అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు నాడు ముహూర్త షూటింగ్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మిగతా వరకు మీకు దర్శక నిర్మాతలు ఇద్దరం హీరో అందరం కలిసి ప్రకటించడం జరుగుద్ది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు బామరిది, నాకు ఫైనాన్షియల్ గాను మోరల్ గాను ప్రతి నా అప్ అండ్ డౌన్స్లోనూ ఫుల్గా సపోర్ట్ ఉన్న నా కిషోర్, మా గీత వాళ్ళ అన్నయ్య అనమాట, నా వైఫ్ గీత వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య, ఇతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు యుక్త అని ఒక పాప ఉందన్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే దాని మీద దేవదాస్ యుక్త మ్యూజిక్ అనే ఆడియో సంస్థ స్థాపించి దేవదాస్ ఆడియోని రిలీజ్ చేశాను. తను అమెరికాలో పుట్టినప్పుడు, దేవదాస్ షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్ళినప్పుడు. అలాగే ఇప్పుడు రోజు సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేసిన టైంలో ఇప్పుడు నాకు మళ్ళీ గీత సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయింది, క్యారీ చేసింది. ఆ తర్వాత మొన్న ఏప్రిల్ 27న తను డెలివరీ చేసింది. మళ్ళీ కూడా అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు, ఫస్ట్ పాప పేరు ఎలమంచిలి యుక్త అయితే, ఈ పాప పేరు ఎలమంచిలి యుక్త అని పెట్టాను. సో ఇద్దరు సహనిర్మాతలుగా నా ప్రతి ప్రాజెక్ట్కి వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి.